గతంలో ప్రొడ్యూసర్స్ అయినా కార్మికులైనా, ప్రొడ్యూసర్ లేనిది కార్మికుడు లేడు, ప్రొడ్యూసర్ దగ్గర పైసలు ఉన్నా కార్మికుడు వచ్చి పని చేయండి సినిమా నడవదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు కార్మికులు మీరు మాకు ఇచ్చే వేతనం పెంచితేనే మేము వస్తామని, లేదు మీరు చేయకపోతే మేము వేరే వాళ్ళైనా పెట్టి చేయించుకుంటామని? రెండు స్టేట్మెంట్స్ రెండు తప్పు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జరగట్లా. ఇది 2022లో జరిగింది, 2018లో జరిగింది. 50 రోజులు షూటింగ్లో ఆపేశారు, ప్రొడ్యూసర్లు చేశారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది వాళ్ళ కొత్తగా జరిగింది, అసలు బ్రహ్మాండం పగిలిందని మనం ఇంకా కంగారు పడక్కర్లేదు. వాళ్ళ 4వ రోజు 50 రోజులు ఆగిపోయినాయి షూటింగ్లు దీనివల్ల. సో దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు మార్చి నుంచి అడుగుతున్నప్పుడు అది ఇమీడియట్గా ఎప్పుడో 1-2 సార్లు మీటింగుల్లో సార్ట్అవుట్ చేసేసి ఈ పార్టీకి చేయాలి. మార్చి అయిపోయింది, March 30th అంటే ఏప్రిల్ ఎండింగ్కి ఫినిష్ చేసి ఉండాల్సిందే. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది. 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోతే మరి వర్కర్ చేసేది చేస్తాడు. మేము పని చేయమంటున్నారు, నేను స్ట్రైక్ ఏం చేయట్లేదు కదా. స్ట్రైక్ అంటే మళ్ళీ నోటీస్ ఇవ్వాలి కదా, పని చేయమంటానికి వాళ్ళ హక్కు ఉంది కదా. సో మళ్ళీ ఇందులో లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే అది ఒక విచిత్రమైన లేబర్ కమిషన్. లేబర్ కమిషన్ కిందకే వస్తుంది కాబట్టి లేబర్ కమిషనర్ మాట్లాడటంలో తప్పు లేదు. కానీ అవసరం ఎందుకు? ఛాంబర్ ఉంది కదా, ఎప్పుడు లేబర్ కమిషనర్ దగ్గరికి మనం వెళ్ళాం కదా. ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది మాట్లాడటానికి. మనం కదా మాట్లాడుకోవాల్సింది, అగ్రిమెంట్ చేయాల్సింది మనం కదా. మనం కూర్చోబెట్టి చేసుకోవాల్సింది కదా. అది ఎందుకు చేయట్లేదు? హీరోల దగ్గరికి వెళ్తారు, హీరోల దగ్గర ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు వాళ్ళకి ఇద్దరూ కావాల్సిన వాళ్ళే, వర్కర్స్ కావాలి, ప్రొడ్యూసర్లు కావాలి. వీళ్ళు ఎటు సైడ్ మాట్లాడతారు? అది అవునంటే కప్ప కోపం, కాదంటే పాము కోపంలాగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వర్కర్స్తో మేము మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు దాసరి గారు. సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన సామరస్యంగా పరిష్కరించడానికి ఒక కీలక పాత్ర పోషించారని. సమస్య ఉంటే చేసేవారు, ఆయన ఇప్పుడు చాలాసార్లు చేశారు కదా. చేస్తారు, సమస్య ఉంటే చేస్తారు. సమస్య ఆయన ఉన్నప్పుడు కూడా జరిగినాయి కదా. ఆయన ఉన్నప్పుడు జరగలేదా? అప్పుడు జరిగినాయి కదా, ఇప్పుడు జరిగినాయి, జరగకుండా ఎక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు నిజంగా ఏదైతే కార్మికులు డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ 30% పెంచాలి అనేది, అది పాసిబుల్ నాట్ పాసిబుల్ అమ్మా, జరగదు అది. 30% జరగదు. అడుగుతాం 100 రూపాయలు అడుగుతారమ్మా, తప్పే ఉంది. నువ్వు 5 రూపాయలు ఇవ్వు, కూర్చోబెట్టి మాట్లాడు. ముందు మాట్లాడాలి కదా. మనం మాట్లాడకుండా 100 రూపాయలు అడుగుతున్నారు, 200 రూపాయలు అడుగుతున్నారు అంటే మనం ఎందుకు ఇస్తాం? మనం ఇవ్వం. ఇప్పుడు ఎవరికైనా నన్ను నాకు అడిగే హక్కు నాకు ఉంది, ఇచ్చే బాధ్యత నీకు ఉంది. ఎంత ఇవ్వాలో కూడా నువ్వు నీ డిస్క్రిప్షన్ కదా. నువ్వు ఆలోచించి చెయ్యి, సెటిల్ చెయ్యి, అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది కేసు. అండ్ ఇక్కడ ఆర్టిస్టుల విషయంలో కూడా చాలా వరకు మన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా బయట వాళ్ళనే తీసుకొస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. పాన్ ఇండియా కదమ్మా, ప్రపంచం అంతా ఉండాలి కదా మాకు. మరి వేరే ఆర్టిస్టులు కూడా చూడాలి కదా. వేరే వీళ్ళు కూడా చూడాలి కదా, వేరే రాష్ట్రాల వాళ్ళు చూడాలి కదా సినిమాని. అందుకని నాకు కావాల్సిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను, అంతకంటే ఏం లేదు. అయితే ఇక్కడ కార్మికులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వినిపిస్తున్న ఒక వాదన ఏంటంటే, వాళ్ళని తెచ్చుకునే బదులు ఇక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే మీకు కాస్టింగ్ కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది కదా. ఫస్ట్ ఏమో మనం అడుగుతానికి మనకు హక్కు లేదు. వాడికి ఇష్టం, డబ్బులు ఇచ్చుకునేవాడు ఇష్టం. డబ్బులు తగలెట్టుకుంటాం అంటే దాన్ని మనం ఎవరు అడుగుతానికి? మనం అడగకూడదు కదా. తగలెట్టుకుంటానంటే తగలెట్టుకునేవాడు ఇష్టం, కానీ మన ఇష్టం కాదు కదా. వాళ్ళు నేను తగలేసుకుంటాను, బయట నుంచి తెచ్చుకుని ఎక్కడి నుంచి తెచ్చి తగలేసుకోమనండి, మనదేం పోయింది? అది మీరు చెప్పింది నిజం. వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రొడ్యూసర్ ఆలోచించుకోవాలి తప్ప మనం చెప్తానికి సజెషన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఎవరిని తెచ్చుకోకూడదు అనే హక్కు మనకు లేదు. వాళ్ళు ఎవరితోనే పనిచేసే హక్కు వాళ్ళకు ఉంది. మనకి పని చేస్తాము చేయమనే హక్కు నా కార్మికుడికి ఎట్టా ఉందో, ప్రొడ్యూసర్కి కూడా ఎవరితోనైనా పనిచేసే హక్కు ప్రొడ్యూసర్కి ఉంది. అయితే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళంతా ఫెడరేషన్లో ఉంటారు కాబట్టి మనం ఫెడరేషన్ వాళ్ళని పెట్టుకోవాలి. ఫెడరేషన్ వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని పెట్టుకుంటున్నారు కాబట్టి అందరినీ మమ్మల్ని పెట్టుకుని, లేకపోతే అందరూ బయట వాళ్ళని పెట్టి చేసుకుంటూ అంటారు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫెడరేషన్ కూడా పట్టు విడుపులు ఉండాలి. నీకు వాళ్ళు అవసరమైన వాళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫెడరేషన్ ఉన్నా కూడా దెర్ ఆర్ పీపుల్, ఇప్పుడు డాన్సర్స్లో బయట నుంచి ఇప్పుడు చాలామంది ఇప్పుడు కేసులు జరిగినాయి ఆ మధ్యకాలంలో. వాళ్ళంతా అవుట్ సైడర్స్గా, వాళ్ళ మూలనే కేసులు వస్తున్నాయి. బయట అమ్మాయిలు వచ్చి డ్యాన్సులు ఆడుతున్నారు, వాళ్ళు ఏదో టీలో చూసాం, బావులో చూసాం అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు నాన్ మెంబర్సే కదా. మరి జరుగుతుంది కదా. అట్లాగే ఫైటర్స్ ఏదో వస్తున్నారు, ఇప్పుడు పెద్ద శాండోల్ లాగా ఉండేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎవరు మెంబర్లు కాదు కదా, బౌన్సర్లు అని వస్తున్నారు, వాళ్ళు బయట వాళ్ళే కదా. సో వీళ్ళు ఎలా చేస్తున్నారు?
సో వీళ్ళు పార్ట్లీ కాదు, మొత్తం ఎవరినైనా కానీ ప్రొడ్యూసర్ ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్ తెచ్చుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్కిల్డ్ లేబర్ని తెచ్చుకోలేరు. స్కిల్డ్ లేబర్ అంతా మన దగ్గరే ఉంటారు. అన్స్కిల్డ్ లేబర్ని తెచ్చుకొని ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి లాంటి పెద్ద సినిమాలు రాజమౌళి గారి సినిమాలు 3,000-4,000 మందిని పెడతారు. 3,000-4,000 మంది మన దగ్గర మెంబర్స్ లేరు, జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళు 500 మందినే మనం సప్లై చేసి 2,500 మంది బయట వాళ్ళు వస్తున్నారు. అంటే యు ఆర్ అలవింగ్ 2,500 పీపుల్ హియర్. సో నువ్వు ఒకసారి అలౌ చేసినాక మిగిలిన వాళ్ళు ఎందుకు అలౌ చేసే హక్కు నీకు లేదు, ఆపే హక్కు నీకు లేదు. ఫెడరేషన్కి నేను చెప్పేది, ప్రొడ్యూసర్కి వాడుకునే హక్కు ఉంది. సరే వాడుకోనివ్వండి, అందరూ బతకనివ్వండి, లివ్ లెట్ లివ్ అనేది ఉంటే కార్మికులు బాగుంటారు, ప్రొడ్యూసర్లు బాగుంటారు, బడ్జెట్లు కంట్రోల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అన్నట్టే ఇంకొక వాదన వినిపిస్తుంది. హీరోయిన్స్ విషయంలో వచ్చేసరికి గతంలో పెద్ద స్టార్స్తో తీసిన హీరోయిన్స్ కూడా రిపీటెడ్ మూవీస్లో వాళ్ళే కనిపించేవాళ్ళు, ఆ మూవీస్ కూడా హిట్ అయిన పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు లేదు? ఇక్కడ ఉండే హీరోయిన్స్కి డబ్బులు వచ్చేస్తున్నాయి కదమ్మా, అందరికీ ఫుల్గా వస్తున్నాయి. వాళ్ళు చెయ్యాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మన చాలా టీవీలు వాటిల్లో ఇంకేముంది, ఫలానా సూపర్ హీరోయిన్ సినిమాలు లేకుండా ఎవ్వరు పోరు. 100 మంది అడుగుతారు వాళ్ళని సినిమాలు చేయమని. వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా పని చేయాలని. వాళ్ళ రెమ్యునరేషన్ ఇచ్చే శక్తి ప్రొడ్యూసర్కి ఉండాలి, అడిగేసి ప్రొడ్యూసర్కి ఉండాలి. వాళ్ళు అనుకున్న సినిమాలు వాళ్ళు చేయాలి. పలానా హీరోకి అయితే చేస్తాం, పలానా సినిమా అయితే చేస్తాం. వాళ్ళ కెరియర్ని గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేయమంటారు. సో ప్లస్ డబ్బులు కూడా అట్లా అడుగుతారు. ఆ డబ్బులు ఇవ్వగలిగితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. సో అందుకని రోజు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఉన్నవాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పెద్ద రేట్లు వస్తున్నాయి కదా. సో వాళ్ళకి అక్కర్లా. ఇంతకుముందు వీళ్ళు 100 సినిమాలు చేస్తే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు రామారావు నాగేశ్వరరావు దాకా ఎందుకు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మొన్నటిదాకా చేసినప్పుడు ఒక 10 years బ్యాక్ వరకు చేసి వాళ్ళు సంపాదించింది అంతా ఆ తర్వాత వాళ్ళే ఒక సినిమాలో సంపాదిస్తున్నారు. వాళ్ళు దగ్గర 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా వాళ్ళు. చిరంజీవి గారు అయితే 17 నాతో పట్టే ఉన్నారు అప్పుడు. ఆయన 50 years లాస్ట్ 10 years నుంచి కాకుండా 40 yearsలో ఆయన సంపాదించింది, రెమ్యునరేషన్స్గా సంపాదించింది. ఇవాళ ఆయన తీసుకునే సినిమా ఒక రెమ్యునరేషన్కి సరికంటే తక్కువ అవుతుంది. సినిమాలు తగ్గుతున్నాయి, సినిమా థియేటర్లు పెరుగుతున్నాయి అనే వాదన కూడా వినిపిస్తుంది. సినిమా థియేటర్లు పెరగవమ్మా, అంటే స్క్రీన్స్ పెరుగుతున్నాయి. థియేటర్స్ ఏంటంటే అంతకుముందు 2,800 థియేటర్ సింగిల్ స్క్రీన్స్ ఉండేవి మన దగ్గర. ఇండియాలోనే ఎక్కువ, ఏషియాలోనే హైయెస్ట్ అనుకుంటాం. అటువంటిది మెల్లిమెల్లిగా తగ్గిపోయి 1,200కి వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మల్టీప్లెక్స్లు వచ్చినాక మల్టీప్లెక్స్ స్క్రీన్స్గా పెరిగినాయి, బాగా పెరిగినాయి. ఒక్కొక్క థియేటర్ 2 థియేటర్, సినిమా హాళ్ళు 3 సినిమా హాళ్ళు అయిపోయినాయి. సో అట్లా వచ్చేటప్పటికి మీరు 3,000 స్క్రీన్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు ఉండుంటాయి, ఈజీగా ఉండుంటాయి. సార్ రీసెంట్గా మీరు ఫిష్ వెంకట్ గురించి మాట్లాడేటప్పుడు మేము కూడా విన్నాం. అసలు ఏంటి? ఏముంది మామూలే, ఎందరో వస్తారు ఎందరో పోతారు అంతే. దాని గురించి మనం మాట్లాడాల్సింది ఏముంటుంది దీంట్లో. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఎవరో చేయాలి అనేది అసలు ముందు ఉండకూడదమ్మా. ఇక్కడ ప్రతి మనిషికి ఒక సెక్యూరిటీ ఉండాలి. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంది, గవర్నమెంట్ ఇస్తుంది. దాని గురించి వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోరు, ఎవరో కట్టరు. నేను వర్కర్గా నాకుంటే నాకు 13 రూపాయలు నేను కట్టాలి నా జీతంలో, 13 రూపాయలు ప్రొడ్యూసర్ కట్టాలి. అట్లాగే ఈఎస్ఐ నేను 6 రూపాయలు కట్టాలి, వాళ్ళు 6 రూపాయలు కట్టాలి. ఇటువంటిది ఉంది. కడితే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన నాకు మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, నాకు నా ఫ్యామిలీకి ఉంటుంది. అట్లాగే నేను ఇది ప్రావిడెంట్ ఫండ్ కడితే సినిమా నుంచి నేను మానేశాను అన్న రోజున, ఏ రోజునైతే ఆ రోజున నాకు చెప్తే అక్కడి నుంచి ఒక లంసమ్ వస్తుంది, ఒక గ్యారంటీ ఉంటుంది. ప్లస్ నా డబ్బుని నేను జాగ్రత్త చేసుకోవాలి. నాకు వాళ్ళు వస్తుంది, వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు అనుకో, నేను 1,00,000 రూపాయలు ఇస్తే 1,50,000 నేను తాగేస్తే నేనేం చేస్తాను? తాగేస్తాను కదా, దేనికో దానికి ఖర్చు పెడితే. సో సెక్యూరిటీ. సో అదే మా పరిస్థితి. సో ఆయనైనా ఎవరైనా కానీ ఎవరో ఇస్తారు అనుకునేది ఏం లేదు. మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాల్సిందే. మన జాగ్రత్త, మన ఆరోగ్యం, మన ఫ్యామిలీని గురించి మనం జాగ్రత్త పడాలి. ఎవరికాళ్ళు జాగ్రత్త పడాలి. 100% సినిమా ఇండస్ట్రీలోనే కాదమ్మా, ఎక్కడ ఉన్నా కానీ పని చేస్తున్న వాళ్ళకి ఇవాళ మెడికల్లు, ఇంకోటి ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్కి డబ్బు సరిపడలేదు. ఎందుకంటే గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. చేయాలి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కావాల్సిన పరిస్థితిలో ఉంది, కానీ మన దగ్గర లేదు. మొత్తం అన్నీ ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేట్ డబ్బులు మనం కట్టే పరిస్థితులు లేవు. ఇవాళ నాకు జబ్బు చేస్తే నేను హాస్పిటల్కి వెళ్తే భరించే శక్తి నాకు లేదు, నేను చచ్చిపోవాల్సిందే. ఎవరు వచ్చి చేస్తారు నేను అనుకోవటం తప్పు, భ్రమ.
ఎంత గొప్పవాళ్ళు అవ్వచ్చు, తక్కువ వాళ్ళు అవ్వచ్చు. ఇవాళ పెద్ద పెద్ద రెమ్యునరేషన్ వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లీ వాళ్ళు భరిస్తారేమో. బట్ ఈ మీడియోకర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవాళ హాస్పిటల్ బిల్స్ భరించలేరు. శక్తి లేదు వాళ్ళకి. తప్పదు. ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడినప్పుడు నేను విన్నాను. సో సోనూ సూద్ లాంటి ఎక్కడో ఉండే హీరో వచ్చి ఇక్కడ హెల్ప్ చేశాడు తప్ప ఇక్కడ ఇండస్ట్రీలో నుంచి వర్క్ చేసిన పెద్ద హీరోస్ కావచ్చు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఫిష్ వెంకట్ విషయంలో స్పందించలేరు అని. ఎందుకు స్పందిస్తారు? ఎందుకు స్పందించాలి? ఇది ఎవరు చెప్పట్లా. స్పందించలేదు. ఎందుకు స్పందించాలి? సినిమాలో ఆయన పనిచేసినందుకు డబ్బులు తీసుకునే పని చేశాడు. హీరో కోసం పని చేయలేదు. ఆ హీరో ఉన్న సినిమాలో ఈయన కూడా పనిచేశాడు. ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఈయన రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మానవతా దృక్పథంతో మనం చేస్తా అంటే పాపం అయ్యో మనతో పని చేశాడు, కోవర్కర్ కదా పని చేశాడు, డబ్బులు ఇవ్వాలనుకోవటం తప్పులేదు. అతను మనసు ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అంతే. ఇవ్వలేదని మనం చెప్పి మన హక్కు మనకైనా లేదులే. అడుగుతానికి ఎవరు? నువ్వెవరు? నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగే హక్కు ఎవరికైనా ఉంటుందా? నీ డబ్బు కాదు, నువ్వేం దాచుకున్న వాళ్ళ దగ్గర. దాచుకుంటే ఎగ్గొడితే మనం అడగచ్చు. వాళ్ళ డబ్బులు నువ్వు ఇవ్వమని అడుగుతానికి మీరెవరు? కరెక్ట్ కాదు, అడగకూడదు కూడా మనం. సార్ లాస్ట్ అండ్ ఫైనల్, సో కార్మికుల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇన్ కేసు ఆ 30% వీళ్ళు డిమాండ్ చేసేది పెంచకపోతే ఎట్లా ఉండే పరిస్థితులు? అండ్ రీసెంట్గా నిన్న కూడా సారథి స్టూడియోలో వాళ్ళు వెళ్ళి అక్కడ షూటింగ్ని కూడా అడ్డుకున్న పరిస్థితి. అది తప్పు. షూటింగ్లకి వాళ్ళు ఆపటం అనేది తప్పు, చేయకూడదు. ఫెడరేషన్ వాళ్ళు చాలా తప్పు. అది ఇది ఏదో జరుగుతుందని మీరు అనుకోవటం కూడా తప్పు. రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకపోతే ఇంకో 10 రోజులకో సెటిల్ అవుతుంది. అందరూ మళ్ళీ బాగా పనిచేస్తారు, అందరూ కలిసే ఉంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు. నో టెన్షన్. టెంపరీగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ. సో విజయ్ సేతుపతి ఫోక్సో కేసు, ఇదమ్మా సో గతంలో ఫోక్సో విజయ్ సేతుపతి పైన ఫోక్సో కేసు అనేది నమ్మదు. గతంలో చేసిన వాళ్ళపైన ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులు కావచ్చు ఇష్యూస్ ఏవీ లేవు, కానీ ఎందుకు ఈ మధ్యలో ఇట్లాంటి హిట్స్ కొట్టే హీరోల పైన ఇట్లాంటి కేసులు చూస్తాం? ఇవి వస్తూ ఉంటే అమ్మా ఎప్పుడో జరిగినప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఏమి చేస్తున్నావు అంటే దానికి సమాధానం ఏం లేదు. వస్తూ ఉంటుంది అవకాశం. ఇప్పుడు చాలా కేసులు ఉంటాయి, నిజమో అబద్ధమో మనకు తెలియదు. జరిగితే జరిగి ఉండొచ్చు, జరిగిపోయి ఉండొచ్చు కూడా. కేసు లెట్ ఇట్ గో, కోర్టుకు వెళ్ళింది కాబట్టి లెట్ ఇట్ గో. మనకి ఎందుకు దాని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్?